Hello guys, welcome to Siri Nature Therapy YouTube ఛానల్. సో టుడే మన కంటెంట్ వచ్చేసి ఇన్షాట్ యాప్లో వీడియోస్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, వాటి ఫ్యూచర్స్ యూస్ చేసి మనం సినిమాటిక్గా వీడియోస్ని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది చూద్దాము. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను సిరి నేచర్ థెరపీ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి ఛానల్ వస్తుంది. మనకి ఛానల్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి, ఆల్, పర్సనల్ ఇట్లా. సో మనం ఆల్ మీద క్లిక్ చేసినప్పుడు నేను పెట్టిన ప్రతి కంటెంట్ అంటే యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుందండి. సో ఆల్ అని సెట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇన్షాట్ యాప్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మనకి సెర్చ్ ఆప్షన్లో ఇన్షాట్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకి యాప్ కింద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇన్షాట్ ఎడిటర్ వీడియో అని చెప్పేసి సెట్ చేశాను నేను. సో నాకు ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అని వచ్చేసింది. సో మీకైతే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మీకు సింపుల్గా మనకి యాప్ ఇన్స్టాల్ అవుతుంది మన మొబైల్లోకి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, వీడియో, ఫోటో, కొలాగ్స్ ఇట్లా చూపిస్తుంది. సో మనకి వీడియోస్ కావాలంటే వీడియోస్, ఫొటోస్ కావాలంటే ఫొటోస్, లేకపోతే మనము పిక్స్ని కానీ కొలాగ్స్గా పెట్టుకోవాలంటే ఆ ఫెసిలిటీ కూడా మనకి ఈ యాప్ చూపిస్తుంది. సో నేను వీడియో మీద ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ న్యూ అని, ఇంకా నేను కొన్ని వీడియోస్ చేశాను కదా అవి డ్రాఫ్ట్స్లో ఉన్నాయి. సో మనకి వద్దనుకుంటే పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి, అది క్లిక్ చేస్తే డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ వస్తుంది, డిలీట్ అని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో ఇవన్నీ మనం కంప్లీట్ చేయకుండా డ్రాఫ్ట్స్లో ఉన్న వీడియోస్. సో న్యూగా ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి మనం వీడియోని క్లిక్ చేసినప్పుడు మనకి డైరెక్ట్గా గ్యాలరీలోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇలా వీడియోస్, ఫొటోస్, ఆల్ అన్న ఆప్షన్స్ ఇక్కడ రైట్ సైడ్ మనకి పైన కనిపిస్తున్నాయి కదా. సో వీడియోస్ అంటే వీడియోస్ మాత్రమే కనిపిస్తాయి. ఫొటోస్ మీద క్లిక్ చేసినప్పుడు ఫొటోస్ మాత్రం మనకు కనిపిస్తుంది. ఆల్ మీద క్లిక్ చేసినప్పుడు ఫొటోస్ విత్ వీడియోస్ కూడా మనకి 2 కంబైన్డ్ అయి కనిపిస్తూ ఉంటాయి. వీటిలో నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏదైనా ఒక ఫోటో మన ఇష్టం. మనకు ఏదైనా ఫోటో మీమ్స్ చేసుకోవడం కానీ, లేదా వీడియో యాడ్ చేసి సాంగ్స్ యాడ్ చేయడం కానీ మనం మంచిగా దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ఒక ఫోటో చూస్ చేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. సో ఇక్కడ ఈ ఫోటో మీద ట్యాప్ చేశాను. ఇక్కడ మనకి టిక్ మార్క్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. మనకి లోపల ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. క్యాన్వా, ఆడియో, స్టిక్కర్స్, టెక్స్ట్, ఎఫెక్ట్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం రేషియో చూసుకోవాలి ఫస్ట్. క్యాన్వా మీద క్లిక్ చేస్తే మనకి రేషియో అంటే ఇన్స్టాగ్రామ్ లాగానా, టిక్టాక్ లాగానా, యూట్యూబ్ లాగానా అని చెప్పేసి మనం రేషియో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పైన కనిపిస్తుంది కదా రైట్ సైడ్ టిక్ మార్కు, అక్కడ ట్యాప్ చేస్తే మనకి ఆ రేషియో యాడ్ అయిపోతుంది. సో లాట్ ఆఫ్ రేషియోస్ ఉన్నాయి. నేనైతే యూట్యూబ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూట్యూబ్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాను. సో ఇక్కడ మనం డ్రాగ్ కూడా చేసుకోవచ్చు ఈ ఫోటోని. మనకి ఎంత డ్యూరేషన్, ఎంత టైం కావాలంటే అంత టైం మనం ఈ ఫోటోని డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, డ్రాగ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేసినప్పుడు మనకి ఫొటోస్కి రీడైరెక్ట్ అవుతుంది. బ్లాంక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా. సో మనకు ఫోటోకి ముందు బ్లాంక్ అని ఉంది,
చూడండి. సో ఇది వద్దు అనుకుంటే మనం డిలీట్ చేసేసి ఏదైనా ఒక ఫోటోని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఉంది డిలీట్ ఆప్షను, వాల్యూమ్ ఆప్షను, బ్యాక్గ్రౌండ్. సో ఇది నేను సింపుల్గా డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో, ఫోటో మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. గ్యాలరీలోకి రీడైరెక్ట్ అవుతుంది మనకి ఇక్కడ. సో మనం ఈ ఫోటో అయినా వీడియో అయినా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ మీద ట్యాప్ చేశాను. సో ఈ పిక్ నేను చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆడియో. సో ఇక్కడ మనకి మ్యూజిక్, ఎఫెక్ట్, రికార్డ్స్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. మ్యూజిక్ అంటే చూడండి ఇక్కడ ఫీచర్స్, మై మ్యూజిక్. సో ఈ యాప్ వాళ్ళే కొన్ని మనకి మ్యూజిక్స్ లాగా ఇచ్చున్నారు. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ అయిన తర్వాత యూజ్ అన్న ఆప్షన్ వస్తుంది. సో యూజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ సౌండ్ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ అప్లై అయిపోతుంది. చూసారు కదా, మనం అప్లై చేసుకున్న సాంగ్ ఇక్కడ మనకు సింపుల్గా అప్లై అయిపోయింది ఫోటోకి. సో మనకి వీడియో కంటే ఎక్కువ ఉంది కదా. సో ఈ ఆడియోని ఎట్లా కట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ స్క్రిప్ట్ అన్న ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా ఆడియో అనేది డివైడ్ అవుతుంది, సపరేట్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, డివైడ్ అయిపోయింది. సో ఎక్స్ట్రా ఉన్న ఆడియోని మనం డిలీట్ చేసేయచ్చు నీట్గా. ఆప్షన్ కూడా ఉంది. సో దాని మీద ట్యాప్ చేసి డిలీట్ మీద ట్యాప్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నీట్గా మనకి మనం ఎక్కడ వరకు వీడియో పెట్టామో అక్కడ వరకే మనకు ఆడియో వస్తుంది. చూసారు కదా నీట్గా. అండ్ ఇంకా మనకి మై మ్యూజిక్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్ ఉన్నాయి. మై మ్యూజిక్స్ అంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్తుంది, మన ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్నీ. ఇక్కడ నుంచి అయినా మనం చూస్ చేసుకోవచ్చు. సేమ్ పాట మీద ట్యాప్ చేస్తే మనకి అది అప్లై అయిపోతుందండి. అండ్ ఇంకా ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయినా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రీయే. మనం జస్ట్ దాని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ అయిన తర్వాత యూజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఆడియో అనేది మన వీడియోకి అప్లై అయిపోతుంది. సో ఇక్కడ నాకు నెట్ కొంచెం స్లోగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనం జస్ట్ ట్యాప్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత యూజ్ అన్న ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇంకా మనకి ఎఫెక్ట్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ చాలా లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఎక్స్పోర్ట్ చేయండి, మీకు నచ్చింది యాడ్ చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ మనకి ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్. మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే సో దాని మీద ట్యాప్ చేసి మనకి ఇక్కడ ఫోను పర్మిషన్స్ అడుగుతుంది, అలా అని ఇచ్చేసేయండి. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. సో ఇక్కడ రెడ్ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ 1 2 3 అని కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. మనం ఏదైనా ఇట్లా వీడియో లాగా చేసేసి మన వాయిస్ని మనం ఇవ్వాలనుకుంటే ఇలాగా ఇస్తుంటే అది రికార్డ్ అయిపోతుంటుంది. సో మళ్ళీ మనం స్టాప్ చేయాలంటే అదే రెడ్ బటన్ మీద ట్యాప్ చేస్తే అది ఆగిపోతుంది. టిక్ మార్క్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే మనకి ఈ రికార్డ్ అప్లై అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడ అప్లై అయింది. సో నేను వాయిస్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. సో అందుకనే వాయిస్ రావట్లేదు. సో నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఎడిట్ అయినా చేసుకోవచ్చు. మనకు వాల్యూమ్ పెంచుకోవడానికి ఉంది ఆప్షన్స్. ఇక్కడ చూసారు కదా, వాల్యూమ్ సెట్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని చెప్పేసి ఫీచర్స్ ఉన్నాయి.
ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నీట్గా యూస్ చేసుకోండి మీరు. సో ఇక్కడ చూసారు కదా, డిలీట్ చేసేసాను నేను. సో ఇక్కడ మన సాంగ్కి ఎడిట్ ఆప్షన్స్ ఉన్నాయి, డిలీట్, వాల్యూము. సో ఇక్కడ కూడా మనం వాల్యూమ్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవడానికి ఉంది. ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ కూడా ఉన్నాయి. సో చూసారు కదా ఎఫెక్ట్స్ ఎట్లా అప్లై అవుతున్నాయో. సో ఇక్కడ నుంచి కూడా మనం సాంగ్స్ ఎడిట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ కావాలని డిలీట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ తగ్గించుకోవాలా తగ్గించుకోవచ్చు. సో కొన్నిసార్లు మనం ఏదైనా వీడియో ఇచ్చినా కానీ సో ఆ వీడియో వాల్యూమ్ తగ్గించుకొని మనం న్యూగా ఇచ్చిన బీజిఎంని హైలైట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసి స్టిక్కర్స్, టెక్స్ట్ స్టిక్కర్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. మనకి ఇక్కడ యాప్ వాళ్ళే కొన్ని స్టిక్కర్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూసారు కదా, సోషల్ మీడియా లింక్స్, ఎమోజీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కొన్ని ట్రెండింగ్ రిలేటెడ్, స్పోర్ట్స్ రిలేటెడ్ ఇట్లున్నాయి. అండ్ మనం మన పిక్స్ ఏవైనా లోగోస్ అట్లా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, పిక్స్ అని ఉంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఏదో ఒక పిక్ మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్, మనం ఇక్కడ టెక్స్ట్ మన వీడియోకి టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు అండి. సో టెక్స్ట్, కలర్స్, ఫాంట్ సైజు, అలైన్మెంట్ అన్నీ ఇక్కడ మనకి ఫీచర్స్ ఉన్నాయి. సో టెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కలర్స్, టెక్స్ట్ కలర్ మనకి ఇక్కడ లాట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా. సో ఇందులో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. తర్వాత బార్డర్ కలరు, సో ఏదైనా ఒకటి. సో ఇక్కడ నేను చేంజ్ చేస్తుంటే టెక్స్ట్ చేంజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ షాడో, ఇక్కడ ఇచ్చిన కలర్ అక్కడ షాడోగా మనకు కనిపిస్తుంది. గ్లో అంటే మనం ఈ టెక్స్ట్ చూసారా, గ్లో మీద క్లిక్ చేసినప్పుడు ఎలా గ్లో అవుతుందో అలాగే మనం ఏ కలర్ ఇస్తే ఆ కలర్ గ్లోనెస్ వస్తుంది అన్నమాట. సో ఇట్లా నార్మలీ ఇంకో లేబుల్ అంటే మన టెక్స్ట్కి ఏ లేబుల్, ఇక్కడ చాలా లేబుల్స్ ఉన్నాయి. సో ఇందులో ఏదైనా లేబుల్ ఇస్తే చక్కగా ఉంటుంది కదా చూడడానికి. సో చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూసినట్టయితే మనకి లాట్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి టెక్స్ట్కి. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ అలైన్మెంట్స్, సో టెక్స్ట్ ఎంత సైజు ఉండాలి, ఫాంట్ సైజు, ఇట్లా లోగో టైప్లో ఉండాలా అని చెప్పేసి ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. సో బోల్డ్లో ఉండాలా, ఇటాలిక్లో ఉండాలా, లేకపోతే అండర్లైన్ ఉండాలా, ఇట్లా మనకి ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ నీట్గా యూజ్ చేసుకోవచ్చు మనం. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే సో ఇక్కడ మనకి అప్లై అయిపోద్ది. సో ఈ టెక్స్ట్ని కూడా మనం డ్రాగ్ చేసి వీడియో లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి, నీట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇట్లా. సో ఒకవేళ ఈ వీడియో కంటే ఎక్కువ వెళ్ళింది కదా టెక్స్ట్, సో దీన్ని నీట్గా స్లిప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డివైడ్ అయిపోతుంది. సో మనకి ఎక్స్ట్రా ఉన్నదా అని డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. చూసారు కదా, మనం యాడ్ చేసిన టెక్స్ట్ నీట్గా డిస్ప్లే అవుతుంది వీడియోతో పాటు. సో ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ క్యాప్షన్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చి ఎఫెక్ట్స్. సో ఇక్కడ లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మనకి. సో ఇందులో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, సినిమాటిక్గా ఉన్నాయి అన్నీ. సో ఇందులో ఏదైనా ఒకటి బెస్ట్ సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చింది. సో నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో మనం బ్యాక్కి డ్రాగ్ చేయొచ్చు అండ్ ఫ్రంట్కి కూడా డ్రాగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్స్, ఫ్రంట్కి డ్రాగ్ చేసుకోండి ఇట్లా నీట్గా. సో ఇక్కడ వరకు. సో ఎఫెక్ట్స్ మనం ఇచ్చిన 2 పిక్స్కి అప్లై అయిపోయింది.
సో ఇక్కడ చూసారు కదా, సో మనం ఇచ్చిన ఎఫెక్ట్ అప్లై అయిపోయింది. సో ఇంకా మనకి ఏ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ ఉన్నాయి, అడ్జస్ట్. సో ఇందులో నుంచి మనం ఏదైనా ఒక ఫిల్టర్ని చూస్ చేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే అది అప్లై అయిపోతుంది మనకి. సో ఇక్కడ ఏఐ టెంప్లెట్స్ ఉన్నాయి, ఇందులో నుంచి అయినా మనం చూస్ చేసుకోవచ్చు. కొన్ని మనకు అలవ్ లేదు. ఇక్కడ చూసారు కదా, సో నీట్గా వీడియో లాస్ట్ వరకు డ్రాగ్ చేస్తున్నాను ఈ ఎఫెక్ట్. సో వీడియో ఇప్పుడు అన్ని ఎఫెక్ట్స్తో, సాంగ్స్తో అన్నీ అప్లై చేసేసాం మనం. సో చూసారు కదా, మనం అప్లై చేసిన మ్యూజిక్ విత్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్, మన పిక్స్ కూడా పెట్టుకోవచ్చు. మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ చూస్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై అయిపోయింది. ఇంకా మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి వీడియో ల్యాగ్ అవుతుంది. సో వన్స్ ఇందులో అన్నీ మీరు ఫీచర్స్ ఎక్స్ప్లోర్ చేస్తే మీకు కరెక్ట్గా మన వీడియో అనేది సినిమాటిక్గా అయితే ఉంటుంది. సో దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనకి ఆ వీడియోలో మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ని ఎట్లా తగ్గించాలని చెప్పేసి నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడైతే దీన్ని ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసి, సో ఇక్కడ రిజల్యూషను, ఫ్రేమ్ రేట్ ఇట్లుంటాయి. వీటిలో మీకు నచ్చిన ఆప్షన్ని క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే ఇది నీట్గా మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో చూసారు కదా, నెట్ కొంచెం స్లోగా ఉంది, అందుకే డౌన్లోడ్ కొంచెం లేట్గా అవుతుంది. ఇనిషియలైజింగ్ అని వచ్చింది, సో డౌన్లోడ్ అవుతుంది. సో ఆడియో ఉన్న వీడియోని ఎట్లా ఎడిట్ చేయాలని నేను మీకు చెప్తాను. ఇది డౌన్లోడ్ అయిపోగానే మనం ఎలా వాల్యూమ్ తగ్గించుకోవాలి, మనం ఇచ్చిన న్యూ బీజిఎం ఎట్లా హైలైట్ చేయాలని చెప్పేసి నేను మీకు క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయిపోయింది మన వీడియో, ఎడిట్ చేసిన వీడియో 90 డన్, డౌన్లోడ్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ప్లస్ ఐకాన్ ఇది డిలీట్ చేసేద్దాం మనం. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మనం ఎడిట్ చేసిన వీడియో చూడండి, ఉంది కదా 7 seconds అని చెప్పేసి. సో మనం ఇంకేదైనా ఆడియో ఉండే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ వీడియోకి ఆడియో అంటే సౌండ్ బీజిఎం ఉంది కదా. సో ఆ వాల్యూమ్ని ఎలా తగ్గించాలంటే ఇక్కడ వాల్యూమ్ అన్న బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి సో ఇట్లా డిక్రీజ్ చేసేసి టిక్ మార్క్ క్లిక్ చేయాలి. సో మనకి ఇప్పుడు వాల్యూమ్ రాదు చూడండి, మనం కొత్తగా యాడ్ చేసిన బీజిఎమే వస్తుంది మనకి, వీడియోలో ఉన్న బీజిఎం మనకు రాదు. సో రెండు కావాలనుకుంటే మళ్ళీ వాల్యూమ్ మీద క్లిక్ చేసి మనం వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెం పెట్టాను. ఇప్పుడు చూడండి, మనం యాడ్ చేసిన మ్యూజిక్ ప్లస్ వీడియోలో ఉన్న మ్యూజిక్ రెండు కలిపి వస్తుంది. సో ఇలా మనం వాల్యూమ్ని డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్, ఫార్మేట్ అని చెప్పేసి అవి చూస్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి సేమ్ ఇందాక వీడియో ఎట్లా డౌన్లోడ్ అయింది ఇది కూడా అలా డౌన్లోడ్ అవుతుంది. సో ఇట్లా వీడియోస్ని ఇన్షార్ట్లో మనం సినిమాటిక్గా వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు గాయస్.
సో ఇందులో ఇంకా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. బెస్ట్గా అయితే మనకి రిజల్ట్స్ వస్తాయి వీడియోస్. సో గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్స్ మరిన్ని చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.